ఈ రోజుల్లో అసలు ఇంగ్లీష్ రాకపోతే సక్సెస్ అవ్వడం కష్టమా? లేకపోతే నిజంగా ఇంగ్లీష్ మ్యాండేటరీయా అని అడిగితే చాలా వరకునండి కమ్యూనికేషన్ మనం ఏదన్నా ప్రాపర్‌గా కమ్యూనికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడడాన్ని కమ్యూనికేషన్ అనరు. ఇదొక రాంగ్ కాన్సెప్షన్ అండి. మన ఐడియాని మన మైండ్‌లో ఉన్నది మనకు తెలిసింది ప్రాపర్‌గా అవతల వ్యక్తికి మనం చెప్పగలగాలి. ఆ చెప్పి సబ్జెక్ట్‌లో కూడా డెప్త్ ఉండాలి. జస్ట్ లైక్ మాట్లాడటం వస్తే సరిపోదు. అది చెప్పి కమ్యూనికేషన్ చేసే విధానంలో ఒకవేళ ఇంగ్లీష్ పూర్తిగా రాకపోయినా కూడా టాప్ లెవెల్ పొజిషన్స్‌కి ఏదైతే ఉన్నాయో అది జాబ్‌కి వేరే దానికి ఆటంకం అయితే కాదు. బట్ బేసిక్ ఇంగ్లీష్ కంపల్సరీగా కావాలి. ఎందుకంటే మనం వర్క్ చేసేది లేకపోతే మనం వర్క్ చేయబోయేది లేకపోతే కంపెనీస్‌లో గాని డెఫినిట్‌గా ఉంటుంది కాబట్టి. కానీ ఈ టెక్నాలజీ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఒకప్పుడు మెయిల్ రాయాలన్నా, ఒకప్పుడు ఏదైనా చేయాలన్నా కూడా పాపం రాయడానికి ఇబ్బంది పడి పాపం ఇంగ్లీష్ రాక చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అన్ని టూల్స్ వచ్చేసినాయి కాబట్టి ఇంగ్లీషు అనేది ఏదైతే ఉంటుందో మాట్లాడి పర్స్పెక్టివ్‌లో ఒకటే మాట్లాడడానికి మేబీ కొంత బేసిక్ ఇంగ్లీష్ అందరికీ వస్తుంది. ఆ మాత్రం సరిపోతుంది. పెద్ద అంత ఎమోషనల్‌గా అంత డీటెయిల్డ్‌గా మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ ప్రజెంటేషన్స్ రూపంలో వేరే రూపంలో టూల్స్ వస్తున్నాయి కాబట్టి ఆ రకంగా మనం చెప్పొచ్చు. కానీ బట్ రిటన్‌గా కమ్యూనికేట్ చేయడానికి ఇదివరకు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు టూల్స్ వచ్చినాయి కాబట్టి మీ యొక్క ఐడియాని కరెక్ట్‌గా ఇచ్చినట్లయితే ప్రాపర్‌గా గ్రామర్‌లో ఇబ్బంది లేకుండా వచ్చి వెళ్తున్నాయి కాబట్టి రాను ఈ రిటన్ కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇంపార్టెన్స్ రాను తగ్గిపోతుంది. కాబట్టి మీరు భయపడక్కర్లేదు ఇంగ్లీష్‌లో అనేటువంటి విద్యార్థులు. ఇది ప్లస్ పాయింట్. మీరు భయపడక్కర్లేదు. మామూలు ఓరల్‌గా కమ్యూనికేట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో టాప్ లెవెల్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీ కమ్యూనికేషన్ సింపుల్‌గా ఉండి మీరు కరెక్ట్‌గా మీ సబ్జెక్ట్‌ని గాని కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు కూడా ఎక్కడ కూడా కమ్యూనికేషన్ సరిగ్గా లేదు కదా అని చెప్పి కమ్యూనికేషన్ అంటే లాంగ్వేజ్ కాదు, ఇంగ్లీష్ కాదు. కమ్యూనికేషన్ అంటే నీ సబ్జెక్ట్‌ని చెప్పగలగడం. ఆ చెప్పగలిగేది డెఫినెట్‌గా ఏవైతే కొన్ని లో లెవెల్ మార్కెటింగో లేకపోతే లో లెవెల్‌లో ఉన్న జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రాపర్‌గా ఇంగ్లీషో లేకపోతే ఇంకోటి రావాలని చెప్తారు తప్ప టాప్ లెవెల్ జాబ్స్‌కి పెద్ద జాబ్స్‌కి డెప్త్ ఉన్న టెక్నికల్ జాబ్స్‌కి లేకపోతే డాక్టర్స్‌కో లేకపోతే వేరే వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఓరల్ ఇంగ్లీష్ అనేది బేసిక్ ఇంగ్లీష్ మనకు వచ్చినట్లయితే సరిపోతుంది. మేబీ రిటన్ అనేది వేరు. రిటన్ అనేది డెఫినెట్‌గా చాలా టూల్స్ వచ్చినాయి కాబట్టి హ్యాపీగా మోస్ట్ ఎఫెక్టివ్‌గా మీరు కమ్యూనికేట్ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు వరల్డ్‌లో ఇంగ్లీష్ అనేది బేసిక్ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. జస్ట్ ప్రాపర్‌గా మీ నాలెడ్జ్‌ని సింపుల్ సెంటెన్స్‌లో మీరు కమ్యూనికేట్ చేయండి. రిటన్ ఇంగ్లీష్‌కి మీరు భయపడవలసిన అవసరమే లేదు. ఇది ఉంటే మంచిది, నేర్చుకోండి. రాకపోయినా భయపడొద్దని చెప్తున్నాను ఇక్కడ.